రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన భూసార పరీక్షల్లో లోపాలు వైవిధ్యంగా ఉన్నాయి. ఒక్కో జిల్లాలో ఒక్కో విధమైన సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రధాన సూక్ష్మ పోషక లోపాల స్థాయిల్లో వ్యత్యాసం భారీగా కనిపిస్తోంది. ఒక జిల్లాలో నత్రజని లోపం అధికంగా ఉంటే మరో జిల్లాలో భాస్వరం లోపించింది. ఇక సూక్ష్మ ధాతువుల విషయానికి వస్తే అన్ని చోట్ల జింక్ లోపం బాగా ఉన్నట్లు నివేదికలు చాటుతున్నాయి. విశాఖ జిల్లాలో జింకుతో పాటు ఇనుము, మాంగనీస్, రాగి పోషకాల పరిధి చాలా తక్కువగా ఉన్నట్లు భూసార పరీక్ష విశ్లేషణ కార్డులు వెల్లడిస్తున్నాయి. నేల సారాన్ని బట్టి ఎరువు, లోపాన్ని బట్టి పోషకమందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ చేపట్టిన భూసార పరీక్షల కార్యక్రమం దాదాపుగా పూర్తయింది. అనేక జిల్లాల్లో ఇప్పటికే కార్డులు పంపిణీ కూడా జరిగింది. ఇన్నాళ్లు రైతుల అవగాహన లేమి, నేల గుణం తెలియకుండా విచక్షణారహితంగా ఎరువులు వాడినందువల్ల ప్రధాన సూక్ష్మ పోషకాల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. విశాఖ జిల్లానే పరిశీలిస్తే సరైన నిష్పత్తిలో ఎరువుల వాడకం లేక నేలలో సారం దెబ్బతింది. ప్రధాన పోషకమైన నత్రజని 60% నమూనాల్లో తక్కువగా ఉంది. భాస్వరం మధ్యస్థాయి నుంచి అధికంగా ఉన్నట్లు ఫలితాలు తెలుపుతున్నాయి. 50% భూముల్లో జింకు లోపం కనిపించింది. రైతులు ఇకనైనా ఆయా లోపాల్ని బట్టే ఎరువులు వాడాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో మనకి మొత్తం ఈ 30,000 మట్టి నమూనాలు పరిశీలిస్తే జనరల్గా ఈ నత్రజని అనేది 60% శాంపుల్స్లో తక్కువగా ఉన్నట్టుగా తేలింది. తర్వాత భాస్వరం అనేది మేజర్ పోషకం, అది మీడియం నుండి అధిక శాతంలో ఉంది. తర్వాత ఇక పొటాష్ కూడా సుమారు 60 నుండి 70% మట్టి నమూనాల్లో మనకి మధ్యస్థం నుండి అధికంగా ఉన్నట్లు తేలింది. ఇక మిగిలిన సూక్ష్మ పోషకాలకు వస్తే జింక్ అనేది మనకి సుమారు 40% భూముల్లో మట్టి నమూనాల్లో జింక్ లోపం ఉన్నట్లు గమనించింది. ఇనుము 21% భూముల్లోనే మనకి మట్టి నమూనాల్లోనే లోపం ఉన్నట్టు గమనించింది. అది పెద్ద సమస్య కాదు. సారం గుర్తించకుండా ఇష్టానుసారం ఎరువులు వాడినందువల్ల అధిక శాతం పంట పొలాల్లో సూక్ష్మ పోషకాల సమస్య తీవ్రంగా ఉంది. జిల్లా మొత్తం మీద ఇనుము 21%, మాంగనీసు లోపం 13% ఎక్కువగా కనిపిస్తోంది. నక్కపల్లి మండలంలోని భూముల్లో 95% జింకు లోటు ఉంది. బుచ్చయ్యపేట మండలంలో 86%, కోటవురట్ల మండలంలో 80%, నాతవరం మండలంలో 78%, కొయ్యూరులో 73%, అరకు మండలంలో 72% జింకు లోపం కనిపించింది. ఇనుము లోపం కూడా చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. నర్సీపట్నం, బుచ్చయ్యపేట మండలాల్లో 75% ఇనుప ధాతు లోపం ఉంది. లోపాల నివారణకు రైతులు ఎరువులు తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు. సహజ ఎరువులు, పచ్చిరొట్ట పంటల సాగు ద్వారా లోపాలు అధిగమించవచ్చని వివరిస్తున్నారు. ఈ 30,000 శాంపిల్స్ లో కూడా అనాలిసిస్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే జింకు సూక్ష్మ పోషకం అనేది 42% ఉన్నది జిల్లా మొత్తం మీద. అట్లా నత్రజని తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉందంటే ఆర్గానిక్ కార్బన్, అంటే మనం ఏదైతే పూర్వం పెంట్ల గట్ట వేసి పచ్చి రొట్టెలు వేసి వ్యవసాయం చేసినప్పుడు ఆర్గానిక్ కార్బన్ ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్ నైట్రోజనస్ అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అది కూడా లేదు. మరి ఫాస్ఫరస్ కానీ పొటాష్ కానీ చూసినట్టయితే మధ్యస్థం నుంచి కాస్త ఎక్కువగా ఉన్నాయి. రైతులు కూడా ఫెర్టిలైజర్స్ యొక్క వినియోగం తగ్గించుకోవాలి. భూసారాన్ని పెంచుకోవడానికి పచ్చి రొట్టె విత్తనాలు అనేవి ఎక్కువగా అలవాటు చేసుకోవాలి. పిల్లి బెసర కానీ, జీలు కానీ, లేకపోతే జనుము కానీ, ఇటువంటివి. భూసార పరీక్షా ఫలితాల ద్వారా భూమిలోని లోపాలు తెలుసుకునే అవకాశం కలిగినందుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశ్లేషణల ఆధారంగా ఎరువులు వాడతామంటున్నారు. భూమిలో ఉన్న లోటుపాట్లన్నీ తెలిస్తే రైతు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాగుంటది. దానికి వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా ఇటువంటి ఎరువు వేస్తే దానికి బాగా పండుతుందో చూసి చెప్పి మామూలుగా దానికి రైతులకి అందుబాటులోగా ఆ ఎరువులని వాటిని తెస్తే రైతు బాగా వ్యవసాయం చేసి అభివృద్ధి చెందుతాడని కోరుతున్నాను. వ్యవసాయ అధికారులు పొలాల్లోకి వెళ్ళిపోయి ప్రతి గ్రూపులుగా పెట్టి వారికి ఈ భూమిలో ఇంత శాతం ఉంది, ఈ భూమి కింద ఈ పంట పెడితే బాగుంటుంది అని వ్యవసాయ అధికారులు అక్కడ మీటింగ్ పెట్టి చెప్తే ప్రతి రైతు కూడా మరి వాళ్ళు సూచించిన మేరకు ఆ రైతులు ఆ భూములలో సాగు చేసినట్టుగైతే ఈ భూసార పరీక్ష అనేది రైతుకి ప్రతి వరకు ఉత్పత్తి మంచి మేలు కలుగుతుంది. చంద్రన్న భూసార పరిరక్షణ పథకం కార్డుల ఉపయోగంపై అవగాహన కల్పించాలని కొందరు రైతులు కోరుతున్నారు. అధికారుల సూచనలు లేక పాత పద్ధతినే అనుసరిస్తున్నామంటున్నారు. కార్డును అనుసరించి రైతులు పంటలు వేయమని సూచిస్తున్నారు గవర్నమెంట్. అది రైతులు పక్కన పెట్టేసి ఎవరిష్టం వేసినట్టు వాళ్ళు వేస్తున్నారే తప్ప ఆ కార్డును అనుసరించి రైతులు కానీ వ్యవసాయం చేయట్లేదు, ఎరువులు కానీ వేయట్లేదు. ఆ భూమి స్వభావం తాలూతా దాని వాడవలసిన విధానాన్ని, మందులు ఎరువులు వాడవలసిన విధానాన్ని ఆ రైతులందరినీ కూర్చోబెట్టి అవగాహన సదస్సు పెట్టి వాళ్ళకి ఇగో మీ భూమిలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ బెనిఫిట్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని ఇలా చేయాలి, ఈ ఎకరాకి ఇలా చేయాలి, ఎకరానికి ఎంత మోతాదు ఇది జింకు వాడాలి, ఈ వాడాలని చెప్పేసి రైతులకి చెప్పి ఆ పరిసర రైతులందరికీ చెప్పమని ఒక అవగాహన సదస్సు పెడితే దానివల్ల ఉపయోగం ఉండండి. సర్కార్ లక్ష్యం నెరవేరాలంటే కార్డుల్ని బట్టి ఎరువులు వాడేలా అధికారులు చర్యలు చేపట్టాలి.